మా కూతురు మాతో పాటు ఫోటోలో ఉంది. వర్ష మాకు దొరికినప్పుడు ఈ డ్రెస్ తోనే ఉంది. వర్ష, నిజమైన ప్రేమకి కళ్ళ ముందు కనపడే సాక్ష్యం కంటే మనసు చెప్పే సాక్ష్యమే ముఖ్యం. ఆ భార్యాభర్తలు వర్ష అంటూ ప్రేమగా పలకరించిన గోడ మీద ఫోటోలు కనిపిస్తున్నా కూడా తను వర్ష కాదు, జ్యోతి అని నా మనసు చెప్తోంది. సాక్ష్యాలతో సహా చెప్పినా కూడా దొరబాబుకి ఇంకా నేను జ్యోతిని అన్న అనుమానం ఉన్నట్టుంది. ఆస్తి అనాథాశ్రమానికి మారే వరకు నేను కఠినంగా ఉండక తప్పదు. అందుకని ఆ కాస్త అనుమానం కూడా నేను పోగొట్టాలి. చూస్తుంది నేను. రాజు గారు, రాజు గారు, చాలా థ్యాంక్స్ అండి. ఎందుకు? నాకు అండగా హైదరాబాద్కి వచ్చారు. ముగ్గుటమ్మ మనుషుల నుంచి నన్ను కాపాడారు. నన్ను పెంచిన అమ్మా నాన్నని ఇక్కడికి తీసుకుని వచ్చి అందరి ముందు నేను వర్షని అని నిరూపించుకోగలిగాను. మీ తోడు లేకపోతే ఇవి జరిగేవి కాదు. అందుకే థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే. అందులో ఉంది, చాలా ఉంది. నాకు తెలిసి మీరు నాకు అంత సపోర్ట్ చేయటంలో చాలా అర్థం ఉంది. ఏంటి అర్థం? మీరు నాతో పాటు హైదరాబాద్కి ఎందుకు వచ్చారో నాకు తెలుసు. ఇందులో తెలియడానికే ఉంది. నిన్ను ఒంటరిగా అంత దూరం పంపడం ఇష్టం లేక రామరాజు నానమ్మ నీకు తోడుగా వెళ్ళమని రిక్వెస్ట్ చేశారు. అందుకే వచ్చాను. నిజంగా అందుకే వచ్చారా? అవును. కాదు, నేను మీ భార్య జ్యోతిలా ఉంటానని మీరు నన్ను చూసినప్పటి నుంచి నా వెంట పడుతున్నారు. పైకి నోటి మాటగా అందరి ముందు మీరు నన్ను వర్ష అని పిలుస్తున్నా కూడా లోపల నేను మీ జ్యోతిని అనేది మీ ఆశ. ఆ నమ్మకంతోనే క్లారిటీ తెచ్చుకోవటానికి మీరు నాతో హైదరాబాద్కి వచ్చారు. చెప్పండి రాజీవ్ గారు, అవునా కాదా? అవును. తప్పులేదు. ఎందుకంటే మీ భార్య మీద మీకున్న ప్రేమ అటువంటిది. నేను అర్థం చేసుకోగలను. నేను వర్షని అని ఇప్పటికి మీకు పూర్తిగా క్లారిటీ వచ్చుంటుంది కదా. అయినా మీ భార్య జ్యోతి చనిపోయిందని విన్నాను. మరి మీరు స్టాప్ ఇట్.